పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంపీ అభ్యర్థులు ప్రచారానికి ప్రజలకు డబ్బులు పంచేందుకు డబ్బులు పోగు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వివిధ నియోజకవర్గాలకు డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో ఏసీపీ నరేంద్ర ఆధ్వర్యంలో గత రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రతిమ హోటల్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 6,65,00,000 రూపాయలు దొరికాయి. ఈ డబ్బు ఎక్కడిది ఎవరిది అని కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి వినోద్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో దిగుతున్నారు. ఈ వినోద్ కుమార్ ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి ఒక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అంటే గతంలో కానీ ప్రస్తుతం కానీ ఈ ప్రతిమ హోటల్లో బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇక్కడ నుండే కొనసాగుతాయి. ఈ డబ్బు అంటే వినోద్ కుమార్కు సంబంధించిన డబ్బే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా గత రాత్రి లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయడం, కరీంనగర్లో 6,65,00,000 రూపాయలు దొరకడం, ఈ పరిణామాలు అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ సత్తితో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.